ఈరోజు మనం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి గురించి తెలుసుకుందాం. దసరా నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవిని 9 రోజుల పాటు 9 ప్రత్యేక రూపాలలో అలంకరించి ఉత్సవాలలో పూజిస్తారు. మరి దసరా నవరాత్రి ఉత్సవాలలో 6వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిని పూజిస్తారు. లలిత త్రిపుర సుందరీ దేవిని సాధారణంగా అష్టభుజాల రూపంలో శ్రీచక్ర సామ్రాజ్ఞిగా ప్రతిష్ఠిస్తారు. అమ్మవారు రత్న సింహాసనంపై కూర్చున్నట్లుగా అమ్మవారి చేతుల్లో పాశం, అంకుశం, చెరకు, విల్లు, బాణం, పద్మం, జపమాల, శంకు, చక్రం మొదలగు ఆయుధాలతో, రత్న కిరీటం, కండెలు, పూసలహారం, రత్నాల ఆభరణాలతో, అభయముద్రతో భక్తులకు దర్శనమిస్తుంది. లలితాదేవి పూజలో శ్రీచక్రం అత్యంత ప్రాధాన్యమైనది. పసుపు, కుంకుమ, పుష్పాలతో శ్రీచక్రాన్ని అలంకరించి అమ్మవారి ముందు ప్రతిష్ఠిస్తారు. కలశాన్ని పసుపు, కుంకుమ, మామిడి ఆకులతో, కొబ్బరికాయతో అలంకరించి ప్రక్కన ఉంచుతారు. దర్శన సమయంలో భక్తులు ఓం ఐం హ్రీం శ్రీహ శ్రీమాత్రే నమః మంత్రం జపిస్తూ పువ్వులను సమర్పిస్తారు. ఇంకా దేవి అష్టోత్తర శతనామావళిని పఠిస్తారు. అమ్మవారికి సమర్పించే పుష్పాలు ఎర్ర రంగు గులాబీలు, కనకాంబరాలు, జాజి, మల్లె మొదలగునవి. నైవేద్యంలో పాలు, పాయసం, చక్కెర పొంగలి, పండ్లు, తేనె, నెయ్యి వంటివి అమ్మవారికి సమర్పిస్తారు. మరి అమ్మవారికి ఎరుపు రంగు, గులాబీ రంగు, బంగారు రంగు పట్టు వస్త్రాలు ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో రత్న కిరీటం, బంగారు రంగు లేదా ఎరుపు రంగు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శ్రీచక్రం, దీపాలంకరణ అన్నీ కలిసినప్పుడు దర్శన శోభ అద్భుతంగా ఉంటుంది. శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి కథను గురించి తెలుసుకుందాం. ఒకానొక కాలంలో త్రిపురాసురులు అనే 3 రాక్షసులు బ్రహ్మ అనుగ్రహంతో 3 లోకాలపై ఆధిపత్యం సాధించారు. దేవతలు వారిని జయించలేక పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించిరి. అప్పుడు పార్వతీదేవియే లలితా త్రిపుర సుందరీ దేవిగా తన చామర శక్తులతో, అష్టభుజాలతో ఆకాశరథంపై విరాజిల్లుతూ వారిని సంహరించింది. అందువల్లనే ఆమెకు త్రిపుర సుందరీదేవి అనే పేరు వచ్చింది. ఇంకో అర్థం ప్రకారం త్రి అంటే శరీరం, మనస్సు, ఆత్మ. ఈ 3 స్థాయిలలోనూ అందం, జ్ఞానం, సత్యాన్ని ప్రసాదించే అమ్మవారు కాబట్టి త్రిపుర సుందరిగా పూజింపబడుతుంది. ఈ కథ వల్ల నేర్చుకోవలసిన విషయాలు: అహంకారం ఉంటే ఎంత వరమున్నా మనల్ని నాశనం చేస్తుంది. దేవీ శక్తి మనల్ని చెడు నుంచి రక్షిస్తుంది. శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారి దయతో మనం జ్ఞానం, సౌందర్యం, శాంతి, సద్గుణాలు పొందుతాము. థ్యాంక్ యూ.